హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? ఈరోజు నేను కొత్తగా గుమ్మడికాయ పచ్చడిని ట్రై చేశాను. గుమ్మడికాయ తీయగా ఉంటుందని అందరూ స్కిప్ చేస్తూ ఉంటారు కదా. నేను అలాగే ఎప్పుడు తినేదాన్ని కాదు. ఎప్పుడైనా పండుగలకి స్వీట్ చేస్తే తినేదాన్ని అనమాట. ఈరోజే ఫస్ట్ టైం నేను గుమ్మడికాయ పచ్చడిని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఆడవారికి చాలా బలమైన ఫుడ్ అట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఎండుమిర్చిని తీసుకొని ఆయిల్లో వేయించుకున్నాను. తర్వాత గుమ్మడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వాష్ చేసి తర్వాత దీన్ని కూడా వేయించేసుకున్నాను. చూసారా, ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, టమాటాస్ వేసి మళ్ళీ వేయించుకోవాలి. కానీ నేను ఇక్కడ ఆనియన్స్ని, టమాటాని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులోకి వేసేసాను అనమాట. మీరేం పేస్ట్ చేసుకొని అవసరం లేదు, అలానే వేసేసుకోవచ్చు. ఇక 4 తెల్లగడ్డ పాయలని వేసుకొని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా చింతపండును తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకొని మెత్తగా తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి వేసేసుకొని జీలకర్ర, ఉద్దిపప్పు, మీకు ఇష్టమైతే ఉద్దిపప్పు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, వేసి వేయించుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ పేస్ట్ని ఇందులో వేసేసుకోండి. వేసి కాసేపు వేయించుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంది. కాకపోతే నేను వేడి మీద టేస్ట్ చేశాను, తీపి తెలిసింది. కాసేపు చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుండిందండి. మీరు ట్రై చేయండి. ఇంకా దీనిలో నార్త్ సైడ్ బెల్లం వేస్తారు, కానీ ఇది అసలే తీపి ఉంటుంది కాబట్టి నేను బెల్లం స్కిప్ చేశాను.